తెనాలిలో బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వివాదం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ను బెదిరించిన ఆరోపణ మీద ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీసు అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాళ్లు గంజాయి బ్యాచ్ అని, సంఘ విద్రోహ శక్తులని ఒకవైపు చెబుతూ ఉండగా, సామాజిక వర్గం గుర్తు చేస్తూ ఇతర సామాజిక వర్గాల వాళ్లనైతే అలా కొడతారా అని వాదిస్తున్న వాళ్లు మరికొందరు. జనం మాట్లాడుకునే సంగతి అలా ఉంచితే మానవ హక్కుల పరిరక్షణవాదులు ఈ ఘటనను ఖండిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు పోటాపోటీ విమర్శలకు దిగటమే విశేషం. తెనాలి ఐతానగర్ ప్రాంతంలో కొంతకాలంగా అరాచకం సృష్టిస్తూ 20కి పైగా కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక కానిస్టేబుల్ను బెదిరించారన్నది వాళ్ల మీద తాజా ఆరోపణ. ఈ పరిస్థితిలో వాళ్లని బహిరంగంగా శిక్షించి ప్రజల్లో భయం పోగొట్టాలని పోలీసులు నిర్ణయించుకున్న ఫలితమే ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగం. ఈ వీడియో చూడగానే పోలీసుల మీద, వాళ్లను నియంత్రిస్తున్న ప్రభుత్వం మీద ఎవరికైనా కోపం రావటం సహజం. నెల కిందట జరిగిన ఘటన ఇలా వీడియో రూపంలో బయటికి రాగానే అది వైరల్ కావటం, జనంలో కోపం కట్టలు తెంచుకోవటం చకచకా జరిగిపోయాయి. పోలీసుల మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టవుతుందని హోంమంత్రి అనిత నష్ట నివారణ కోసం సమర్థించుకున్నారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. గాంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి? నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక విలేకరులుగా మీకు కూడా ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమే దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునేవ్వాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెనాలి వెళ్లి ఆ ముగ్గురి కుటుంబాలను పరామర్శించారు. రౌడీ షీటర్లను ఎందుకు పరామర్శించారంటూ జగన్ మీద అధికార పార్టీ విమర్శలకు దిగింది. వాళ్ల నిరసనల మధ్యనే పరామర్శ పూర్తి చేసిన జగన్ కోర్టుల పని పోలీసులే చేస్తారా అని మండిపడ్డారు. అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఆ ముగ్గురి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది స్వయానా పోలీసులే అయినా ఒక పోలీస్ కానిస్టేబుల్నే బాధితుడిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆ ముగ్గురి బెదిరింపులకు గురి కావటమే కానిస్టేబుల్ బాధితుడిగా మారటానికి కారణం. అయినా సరే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నేరుగా ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అతడి భార్యను పరామర్శించారు. రాజకీయాలకి మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. ఏమో ఒక సాధారణ గృహిణి అయినా ఒక కానిస్టేబుల్ వైఫ్, అలాంటి ఒక కానిస్టేబుల్ వైఫే వచ్చి పోలీసులు మామూలుగా ఊళ్ళో అందరికీ రక్షణ కల్పించాల్సిన డ్యూటీ వాళ్ళది. అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ ఈరోజు మాకు రక్షణ కలిగించండి అని నిన్న పబ్లిక్గా చెప్పిందంటే దానికి వెనక ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేను వచ్చాను ఈరోజు ఈ అమ్మాయితో అసలు ఏంటి ప్రాబ్లం ఇదంతా కూడా తెలియటానికి.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న విషయం మీద చర్చించాల్సిన సమయంలో అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ రాజకీయం చేస్తున్నారనడానికి తెనాలి థర్డ్ డిగ్రీ వ్యవహారం నిదర్శనం.